వద్దురా సోదరా, ఎల్లెల్లి గోతిలో పడొద్దురా, ఆదరా బాదరా సాగనాగిపోవద్దురా అని ఆ బీహార్లో ఎన్డీఏ లీడర్లు గట్టిగా ప్రచారం చేశారు. ఆ లాలు పేద పార్టీని మళ్ళీ గెలిపించారంటే జంగిల్ రాజ్యం వచ్చేసిద్ది, ఎప్పుడు ఎక్కడ ఏటైపోతుందో తెలియదు అని ప్రచారం చేసేసరికి జనమంతా కళ్ళు మూసుకొని ఎన్డీఏకు ఓట్లు గుద్దారు. మరే ఆ రేంజ్ లో భయపెట్టాడు ఆ లాలు పేద. విక్రమార్కుడి సినిమాలో ఆ చంబలగాడి చూపించే నరకం కంటే మించి చూపించాడట. అందుకే వద్దురా బాబోయ్ అని అటువైపు కూడా చూడలేదు. ముసలాడికి ఆరోగ్యం బాగోలేదనే సానుభూతి కూడా చూపించలేదు జనాలు. ఈడిచి తంటే బొక్క బొర్ల పడింది లాలు పార్టీ. అదంతా అప్పట్లో ఆయన గోరు చూపించిన జంగిల్ రాజు మహిమే, ఆటవిక పాలన మహిమే. ఇక ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెబుతున్నామంటే 2029లో రాబోయే ఏపీ ఎన్నికల్లో కూడా వైసీపీకి జరగబోయేది ఇదే. అయ్య బాబాయ్ నిజమండి బాబా, దేశంలో పెద్ద పెద్దోళ్ళు చెబుతున్న మాట ఇది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల్ని భయపెట్టేవాడు, అరాజకాలు చేసేవాడు ఎప్పటికీ నాయకుడు కాలేడు. అంతెందుకు కాంగ్రెస్ ఆర్జేడీ ఇట్ట అన్ని కలిసి మహాగఠబంధన్ అని ఓ కూటమి కట్టి పోటీ చేశాయి. ఆ కూటమిని గెలిపిస్తే లాలు ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అవుతాడని ప్రకటించారు. కానీ ఏటైంది, దెబ్బకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాకింగ్ అయిపోనది. లాలు కొడుకు అంటే లాలు మాదిరే ఉంటాడు, మళ్ళీ జంగిల్ రాజు పాలన మాకు వద్దురా బాబోయ్ అని జనం చాచి కొట్టారు. లాలు ఆయంలో బీహార్లో ఎట్టాంటి అరాజకం జరిగిందో అట్టాగే అచ్చం ఏపీలో జగనన్న ఆయంలో జరిగింది. ప్రజల్ని లెక్క చేయంతాను, తాళబిరుసు, ప్రతి పనికి లంచాలు, కమిషన్లు, ఆడాలతో వైసీపీ లీడర్ల ఎక్కిలి వేసాలు, రాసలీలలు. అంతేకాదు అన్న పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళన్నట్టు నవ్వుతూనే అందరినీ నట్టేయడం ఉంచేశాడు. బీహార్లో లాలు పాలన జంగిల్ రాజు పాలన అయితే ఏపీలో జగనన్న పాలన జంగిల్ రాజు పాలన అని ప్రజలే చెబుతున్నారు. అప్పుడెప్పుడో 20 ఏళ్ల కిందట పాలించాడు లాలు, ఆ ప్రభావం ఇప్పటికీ కనిపిస్తుంది. అట్లాంటిది 2024లో ముగిసిన జగనన్న జంగిల్ రాజుని 2029లోనే ఎట్ట మర్చిపోతారు చెప్పండి ప్రజలు. అన్నకు వచ్చే ఎన్నికల్లో కూడా డిపాజిట్లు రావనేది తథ్యం. అన్నిటికీ మించి జగనన్న పాలనకి ప్రస్తుతం చంద్రబాబు పాలనకి చాలా తేడా ఉంది. ఎన్ని ఇబ్బందులున్నా పథకాలైతే ఆగటం లేదు, అటు అభివృద్ధి ఆగటం లేదు. పెట్టుబడులు వస్తున్నాయి, రాష్ట్రం బ్రాండ్ వాల్యూ పెరుగుతోంది. ఎక్కడైనా ఎమ్మెల్యేలు తప్పు చేసినా వెంటనే ప్రభుత్వం వాళ్ళని సరిచేస్తుంది. మరి ప్రతిపక్షంలో జగనన్న ఏడు చేస్తున్నాడు అంటే కనీసం అసెంబ్లీకి కూడా వెళ్ళటం లేదు. అందుకే ఏపీలో జగనన్న జంగిల్ రాజు మళ్ళీ రాదు అని ఇంత గట్టిగా చెబుతోంది.